ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా పదవి చేపట్టి సుఖపడేందుకు తాను రాజకీయాల్లోకి రావడం లేదు. లారెన్స్ తాజా ప్రకటనతో మరోమారు ట్రెండింగ్లో త్రిష. విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ. అనూహ్యంగా పోటీ చేయడం లేదంటూ లారెన్స్ స్పష్టత. ఎన్నికలు రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. సడన్ గా లారెన్స్ పోటీ చేయడం లేదని తేలడంతో ఇక ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందని రూమర్లు. త్రిష ప్రెషర్ వల్లే లారెన్స్ తప్పుకున్నట్లు ప్రచారం. ఇప్పుడు బంతి విజయ్ కోట్లో ఉంది. ప్రేయసా ఫ్రెండా అన్నది డిసైడ్ చేయాల్సింది విజయ్. ప్రముఖ సినీ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ యూటర్న్ తీసుకున్నాడు. సినీ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కలగం తరపున తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో తాను పోటీ చేయడం లేదని ప్రకటించాడు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఇక స్టోరీలోకి వెళ్తే, టీవీకేలో ఏళ్ల తరబడి పార్టీ కోసం తీవ్రంగా పాటుపడిన వారు ఎంతో మంది ఉన్నారని, వారిలో ఒకరిని తిరుచి నియోజకవర్గంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ నిలబెడతారని తెలిపారు. విజయ్ సినీ హీరోగా ఉన్నప్పుడు ఆయన కోసం గోడలపైన పోస్టర్లు అతికించిన వారు, రాజకీయ ప్రవేశం తర్వాత ఆ పార్టీ కోసం కష్టపడిన వారు ఎంతో మంది ఉన్నారని, వారిలో ఒకరిని పోటీకి పెట్టేలా లేదా తాను పోటీ చేయాలా అనే దానిపైన విజయ్ నిర్ణయం తీసుకుంటారని లారెన్స్ తెలిపారు. ఇప్పుడు పోటీ చేయకుంటే తాను రాజకీయాల్లోకి రానట్లు కాదని, ఆచితూచి వ్యవహరించి రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పారు. తిరుచి ఈస్టులో మాత్రమే తాను చెబుతున్నానని, ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయబోనని చెప్పడం లేదని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. సులభంగా వస్తుంది కదా అని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా పదవి చేపట్టి సుఖపడేందుకు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం 2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాఘవ లారెన్స్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, లారెన్స్ తాజాగా చేసిన ప్రకటన అనంతరం మరోమారు త్రిష పేరు ప్రధాన వార్తల్లోకి ఎక్కింది. ముందు నుంచి కూడా విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తుందనే వార్తలు బాగా వచ్చాయి. కానీ ఆ తర్వాత లారెన్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనే అక్కడి నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్ అని అంతా డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే సడన్గా లారెన్స్ పోటీ చేయడం లేదని తేలడంతో ఇక ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందని, ఇప్పుడు తనకు దారంతా క్లియర్ అయిందని, ఇక పోటీ చేయడం మాత్రమే మిగిలిందని న్యూస్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే అభ్యర్థిగా లారెన్స్కి అవకాశం వస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి విజయ్ స్టైల్లోనే లారెన్స్ కూడా నల్లటి సూట్లో ఉన్నట్టు ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి కాబోయే ఉప ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో లారెన్స్ రాజకీయ ప్రవేశం పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపైన అధికారికంగా స్పందించిన లారెన్స్ అనూహ్యంగా పోటీ చేయడం లేదంటూ స్పష్టతనిచ్చి అందరినీ నిరాశకు గురి చేశారని అంటున్నారు. తన రాజకీయ ప్రవేశం పైన వస్తున్న వార్తలపై లారెన్సే స్వయంగా స్పందిస్తూ ప్రస్తుతానికి తాను ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. రాజకీయాల పట్ల తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించినప్పటికీ ప్రజాసేవ చేయడానికి రాజకీయ అధికారం లేదా పదవి తప్పనిసరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, వృత్తిపరమైన బాధ్యతలే తన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.